అండ్ ఈరోజు రెసిపీ చాక్లెట్ బ్రౌనీ చేసుకుందాం. ముందుగా కావాల్సినవి డార్క్ చాక్లెట్, బటర్. ఇప్పుడు ఒక గిన్నెలో ముందుగా వాటర్ హీట్ అయిన తర్వాత దానిపైన ఒక పెట్టుకొని ముందుగా కట్ చేసి ఉంచిన డార్క్ చాక్లెట్లు బటర్ వేసుకొని బాగా కడిగిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి 2 గ్లాసులు పంచదార మిక్స్ చేసి ఉంచుకొని మరిగించిన మిశ్రమాన్ని 3 ఎగ్స్ వేసుకొని బీట్ చేసి ఉంచి చిన్న సైజు గ్లాస్ తోటి మైదా, 1 స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకొని చల్లించిన మిశ్రమాన్ని ముందుగా బీట్ చేసిన మిశ్రమంలో కొద్దిగా వేసి కలుపుకున్న తర్వాత కొంచెం పాలు కూడా వేసుకొని కలుపుకొని 1 స్పూన్ ఎసెన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకొని కొద్దిగా పిండి కూడా వేసుకుంటే కేక్ అంటుకోకుండా వస్తుంది. ఇలా కాకుండా బటర్ పేపర్ కూడా అయినా ఉపయోగించుకోవచ్చు. బీట్ చేసిన మిశ్రమాన్ని ఓవెన్లో లేనప్పుడు ఇలా కుక్కర్లోని వేసుకొని అడిగిన సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఇలా విజిల్ లేకుండానే 15 to 20 మినిట్స్ పెట్టుకొని తీసుకుంటే క్రిస్పీగా స్పాంజ్ కేక్ రెడీ అవుతుంది. ఓవెన్లో పెట్టుకోవచ్చు, ఇలాగైనా పెట్టుకోవచ్చు. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.